విజయ్ దేవరకొండ వెంకటేష్ గారికి లీగల్ నోటీసులు అందబోతున్నాయి. ఎందుకు, ఎవరిస్తున్నారు, ఏ విషయంలో ఇస్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు వీళ్ళు ఏ ప్రాబ్లంలో చిక్కుకున్నారు, ఎవరైనా మోసం చేశారా, వీళ్ళే ఎవరినైనా మోసం చేశారా అంటే జనాలకి మాత్రం అంతగా ఐడియా లేదు. అదే ఇప్పుడు ఆ ఒక్క విషయం గురించి మనం మాట్లాడితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి వీళ్ళిద్దరికీ లీగల్ నోటీసులు అందబోతున్నాయనే విషయం అయితే బయటకు వచ్చింది. అదేంటి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకెందుకు నోటీసులు ఇస్తుంది? అసలు క్రికెట్ సంస్థ ఇక్కడ సినీ రంగం ఎక్కడ, వీళ్ళిద్దరికి ఎక్కడ రాజీ కుదిరింది? మరి వీళ్ళిద్దరిలో ఎక్కడ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండకి వెంకటేష్ గారికి లీగల్ నోటీసులు ఇస్తున్నారు, అది కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అనే దాని గురించి మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ఓపెన్ చేసిన క్రికెట్కి సంబంధించినటువంటి ఏ న్యూస్ గురించి మాట్లాడినా కూడా దీని గురించే ఇప్పుడు సర్వత్రా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటే T20 లీగ్ అని చెప్పేసి యంగ్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశంగా ఈ యొక్క T20 లీగ్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క T20 లీగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి మనకు అనుమతులు కావాలి? BCCI నుంచి అనుమతులు కావాలి. సో ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అదే చెప్తున్నారు. BCCI నుంచి సరైనటువంటి అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా T20 లీగ్ని అనౌన్స్ చేస్తారు, ఏ విధంగా దాన్ని స్పాన్సర్ చేస్తారు? సో దీని ద్వారా ఖచ్చితంగా ఇటు క్రికెటర్స్కి కావచ్చు, క్రికెట్ యొక్క ఫ్యూచర్కి కావచ్చు, సేమ్ అదేవిధంగా ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ వీళ్ళకు వచ్చేసాయి అనమాట. మరి ఇక్కడ T20 లీగ్ అంటున్నారు, ఇక్కడ BCCI అంటున్నారు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అంటున్నారు, మరి ఇక్కడ విజయ్ దేవరకొండ వెంకటేష్కి లీగల్ నోటీసులు అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదే, అసలు వీళ్ళకు క్రికెట్కి ఏంటి సంబంధం అనే విధంగా చాలామంది అని ఉండొచ్చు. సో కొంతమంది ఖచ్చితంగా చూసే ఉంటారు. T20 లీగ్ని వెంకటేష్ గారు, విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ ప్రమోట్ కూడా చేసేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అసలైన చిక్కు ఇక్కడే ఏర్పడింది. మీరు సరైనటువంటి ఇప్పుడు ఒక ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రమోషన్ చేస్తున్నప్పుడు దాని డీటెయిల్స్ ఏంటి, నిజంగా అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, ఇది నిజమా కాదని తెలుసుకున్న తర్వాత చేయాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటేనేమో BCCI నుంచి సరైనటువంటి అనుమతులే లేవు ఈ దానికి. అప్పుడే మీరు ప్రమోట్ ఏ విధంగా చేస్తున్నారు? సో ఖచ్చితంగా మీకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తాము అని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఓన్లీ విజయ్ దేవరకొండ గారు, వెంకటేష్ గారే ఉన్నారంటే కాదు, క్రికెటర్స్ కూడా ఉన్నారు. తిలక్ వర్మ గారు కావచ్చు, విధంగా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా మేము లీగల్ నోటీసులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దీని ద్వారా ఇటు సినిమా ఇండస్ట్రీకి అండ్ క్రికెట్ యొక్క ఫ్యూచర్కి కూడా ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది అనే విధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, మరి అనుమతులు లేకుండా వాళ్ళు ఏ విధంగా దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు, ఆఖరికి స్పాన్సర్లకు కూడా పెద్ద దెబ్బ పడుతుంది అనే విధంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ గారు కావచ్చు, ఇటు వెంకటేష్ గారు కావచ్చు, దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని దాని దగ్గర అసలైన చిక్కు ఏర్పడింది అన్నమాట. మరి చూడాలి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం ఈ విధంగా చెప్తున్నారు, లీగల్ నోటీసులు మాత్రం పక్కా ఇస్తాం మీకు అనే విధంగా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది దెబ్బ పడుతుంది. సో ఇప్పుడు మేము ఎవరైతే యంగ్ టాలెంట్ని మేము ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి మంచి అవకాశం, గొప్ప అవకాశం అంటూ ఉన్నారో, ఈ విధంగా అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడం ద్వారా మీరు గొప్ప అవకాశం అనుకునేది పక్కన పెడితే అసలు వాళ్ళ ఫ్యూచర్ లేకుండా పోవచ్చేమో, ఎవరికి తెలుసు అనే విధంగా వీళ్ళు అంటూ ఉన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. మరి ఏం జరుగుతుంది దీంట్లో ఏంటనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. సో ప్రజెంట్ అయితే వీళ్ళకు లీగల్ నోటీసులు ఇస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ఇస్తారా? కానీ వాళ్ళు ఇచ్చే లోపే ఏదైనా మాట్లాడుకొని, ఇటు న్యాయస్థానాలతో మాట్లాడుకొని, లేకపోతే ఎవరైతే వాళ్ళకు ప్రమోట్ చేయమని ఏ సంస్థ వాళ్ళైతే చెప్పారో వాళ్ళతోని వీళ్ళు మాట్లాడుకొని రాజీ కుదుర్చుకుంటారనే దాని గురించి అయితే వెయిట్ చేసి చూడాలి. సో మరి మీరేమనుకుంటున్నారు? T20 లీగ్ అనేది వితౌట్ పర్మిషన్ రావడం కరెక్టా, లేకపోతే కంప్లీట్ అన్ని పర్మిషన్స్తో రావడం కరెక్టా? అండ్ మీలో ఎంతమంది ఈ యొక్క లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.